హలో అండి అందరికీ ఈరోజైతే మేక తలకాయ పులుసు ఎలా పెట్టుకోవాలనేది అయితే మీకు చూపిస్తాను. ఇది మా అమ్మమ్మ ఎలా పెట్టారనేది మీకు చూపించే ముందు అయితే మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా తయారు చేసుకునే విధానంలోకి అయితే వెళ్దామా. ముందుగా అయితే తలకాయ మాంసాన్ని ఉప్పుతో పసుపుతో నీట్గా కడుక్కోమని అయితే చెప్తున్నారు, చూపిస్తున్నారు కూడా. తర్వాత అయితే చింతపండుని నానబెట్టుకోమని ఉంచుకోమంటున్నారు. తర్వాత ఉల్లి ముద్దని రెడీ చేసుకొని ఉంచుకోమంటున్నారు. ఇంకా స్టవ్ అయితే వెలిగించేసి కుక్కర్ అయితే పెట్టేశారు. కొంచెం వేడెక్కాక అయితే ఆయిల్ వేసుకున్నారు. సరిపడా ఆయిల్ అయితే వేసుకోమంటున్నారు. ముందుగా తయారు చేసిన ఉల్లి పేస్ట్ కూడా వేసుకోమంటున్నారు. ఇంకా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు రెమ్మలు వేసుకొని బాగా కలుపుకోమంటున్నారు. ఇలా కొంచెం కలుపుకున్నాక కొంచెం ఉల్లి ముద్ద వేగాక ముందుగా కడుక్కొని ఉంచుకున్న మేక తలకాయ మాంసం ఇందులో వేసుకుంటున్నారు. వేసుకొని అయితే బాగా కలుపుకున్నారు. ఇలా కలుపుకున్నాక కొంచెం కూర బాగా వేగాలి కదా, వేగినంత వరకు అయితే మూత పెట్టుకొని ఉంచుకొని మూత వేగాక మూత తీసుకొని ఇంకా రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. గరం మసాలా కొంచెం వేసుకొని అయితే కొంచెం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ముందుగా చింతపండు నానబెట్టాం కదా, గుట్లు తీసి మగ్గు అయితే అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అయితే ముక్కలు ములిగినంత వరకు అయితే వాటర్ వేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేసుకోమంటున్నారు. ఇంకా అయితే విజిల్ వచ్చాక అయితే మేక తలకాయ మాంసం రెడీ అయినట్లేనండి. చూడండి రెడీ అయిపోయింది. ఒక 8 విజిల్లు ఉంచుకుంటే సరిపోతుంది.